60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సరదాగా ఉండే స్టోరీ చెప్తారా? పిశాచాల కథ చెప్తాను ఒకటి. ఓకే. ఇంగ్లీష్ కథే బహుశా ఇది. బహుశా చందమామలోనే వచ్చింది, కానీ ఎప్పుడో 60s 70sలో వచ్చింది. అలాంటి కథలు మనం చాలా వింటూనే ఉంటాం. పూర్వం అట ఇది దేశ సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామం. ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అయితే అన్నయ్య భలే తెలివైన వాడు, అంటే డబ్బు చేసుకునే తెలివితేటలు బాగా ఉన్నాయి. అన్నయ్య భార్య ఏంటంటే కొంచెం పిసినారిదనమాట. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆ పిసినారితనంతో ఎంతసేపు భర్తని తమ్ముడికి ఏమైనా ఇవ్వనిచ్చేది కదా, అతను ఇచ్చేవాడు కాదు. ఆస్తి స్వాస్తి పంచుకున్నారు అమ్మా నాన్న గతించాక. పంచుకుంటే తమ్ముడు వాటాకి ఏం పెద్ద రాల, అన్నయ్య వాటాకి వచ్చింది. అతను కొంచెం వృద్ధి చేసుకుని మంచి మంచివి అడిగి తీసేసుకుని, మా నాన్న ముందే నాకు చెప్పాడని, మా అమ్మ ఎప్పుడో నా చేతిలో పెట్టేసిందని అట్లా మంచి మంచి వస్తువులు, వెండి బంగారాలు అన్నీ లాగేసుకున్నాడు. తమ్ముడు చిన్న చిన్నవి ఏవో మిగిలినాయి వాడికి. అతనేం పోట్లాటుకోరు కాదు, దేవుడి మీద విశ్వాసం ఎక్కువ, పైగా వస్తుభ్రాంతి లేదు. అట్ట ఉండేవాళ్ళు. అన్నయ్య తనకు దొరికిన వాటితోటి ఇంకా కొంచెం జాగ్రత్తగా బాగా సంపాదించుకున్నారు, చక్కగా సెటిల్ అయ్యారు. ఈ తమ్ముడు సామాన్యంగా ఉండేవాడు. ఏంటంటే వీళ్ళ ఊరు ఒక కొండ పక్కన ఉండేది. ఆ కొండ చిన్న ఒక మాదిరి కొండ. ఆ కొండ మీదకి ఎక్కక్కర్లేకుండా కొంచెం ఎక్కి కాస్త ఎత్తు మీద నుంచి దిగితే అవతల ఊళ్ళలో పట్టణాలు ఉండేవి. వీళ్ళది చిన్న ఊరు. ఈ కొండ నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువులు అవి తీసుకెళ్ళి అమ్ముకోవడం కోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళు, పంచదార పాకం చేసి పక్క ఊళ్ళో అమ్ముకునేవాళ్ళు. ఆ ఊళ్ళల్లో పాకాన్ని నలుచుకుంటారనమాట అన్నిటికీ. అయితే ఈ తమ్ముడు ఏం చేసేవాడు, రోజు కావిట్లో పంచదార పాకం మోసుకెళ్ళి అమ్మేవాడు. అలాగే పాలు మజ్జిగ మనకి నెయ్యి అమ్ముతారు కదా ఊళ్ళల్లో, పాకం అమ్మేవాడు. పంచదార పాకం అంటే సిరప్ లాగా చేసేవాడు అనమాట. అయితే ఈ సిరప్ మోసుకెళ్ళేటప్పుడు ఏమైందిట, ఒకసారి ఈ వెళ్తూ ఉంటే ఒక కాలు తొట్టుబడి పడిపోయాడు. పడిపోతే ఈ 2 కావిళ్లలో అటోటి ఇటోటి 2 దుత్తలు ఉన్నాయి పంచదార పాకం. ఆ 2 ఎగిరి వీడి మీద పడ్డాయి. పడేసరికి ఇతను అడ్డదిడ్డంగా పడ్డాడు. ఆ పడిన పంచదార పాకం బయట గాలికి దానికి ఎండిపోయి బిగిసిపోయింది. వీడు పడిన వాడు అటగే పడున్నాడు, లేవలేకపోయాడు. ఈ పాకం అంటేసింది, పాకం అంతా ఆరిపోయింది. పంచదార పాకం తొందరగా ఆరిపోతుంది కదా. అయితే ఏమైంది, చీకటి పడేసరికల్లా ఆ కోనలో కొన్ని పిశాచాలు ఉన్నాయి. అవన్నీ వచ్చి అబ్బో చక్కెర బొమ్మ దొరికింది మనకి, ఏం చక్క అని చెప్పేసి ఆ బొమ్మ వీడిని ఎత్తుకుని తీసుకుపోయారు. పైనుంచి కింద దాకా పడిపోయింది, నిండిపోయాడు దాంతో పాకంతో. తీసుకెళ్ళి ఏం చేశారు, సరే చిన్న చిన్న ముక్కలు గిల్లుకుని తిన్నారు. వీడికి మెలకు వచ్చింది. వాళ్ళు మోసుకెళ్ళారు. ఇక్కడేమో చల్లో బిగుసుపోయి పడున్నాడు. అవేమో లోపలికి ఒక గుహ లాంటి దాంట్లోకి తీసుకుపోయినాయి. లోపల కాస్త వెచ్చగా ఉంది. వీడికి అర్థమైంది ఏదో జరుగుతోంది ఇక్కడ అని. అక్కడి నుంచి అవి ఏం చేసినాయి, ఎవరికి వాళ్ళకి కనపడడం కోసం ఏం చేసినాయి, ఒక బ్యాగులోంచి ఒక జేగంట లాంటిది తీసినాయి. చేతి గంట ఇట్లా కొట్టేది. ఆ జేగంట టంగుమని కొట్టంగానే దీపాలు వెలిగినాయి. అంది కూర్చుని కాస్త కాస్త గిల్లుకుని తిన్నాయి పంచదార వీడి మీద నుంచి పాకం. అక్కడి నుంచి ఏమనుకున్నాయి, శుభ్రంగా తినేసి పడుకుందాము, మనం ఇంకా అన్నం తినాలి, తిండి తినాలి, తిండికి ముందు స్వీట్ ఎక్కువ తింటే అన్నం సహించదు, కాబట్టి అన్నం తినేసాక రాత్రికి మళ్ళీ లేస్తాం కదా షికార్కి వెళ్ళి, షికార్కి వెళ్ళేటప్పుడు స్వీట్ తిని కనుక షికారు వెళ్తే ఓపిక్గా ఉంటుంది, బాగా తిరగలుగుతాం అని భావించినాయి. వీడు పడుకునే ఉన్నాడు. అయితే ఇవన్నీ ఆ జేగంట మోగించి ఏమిటేమిటో రకరకాల పదార్థాలు వచ్చేలాగా చేసుకున్నాయి, తిండి పదార్థాలు. వీడు పడుకున్నట్టే తలకాయ పక్క తిప్పి చూస్తున్నాడు. చూస్తుంటే అవన్నీ పళ్ళు అడిగింది ఒకటి, కూరలు అడిగింది ఒకటి, పచ్చళ్ళు అడిగింది ఒకటి, ఏవో జ్యూసులు ఏవి అడిగితే అవి వచ్చి బల్ల మీద ఏర్పడ్డాయి. పిశాచాలన్నీ ఆ గంటని ఒక బ్యాగులో దాచేసినాయి. అక్కడే కూర్చుని శుభ్రంగా తిన్నాయి. వీడికి తెలిసింది ఆ గంట మోగిస్తే తిండి వస్తుంది అని. వీడు అలా కూర్చుని ఇవన్నీ తిన్నాక కాసేపు అన్నీ ఒరిగి పడుకున్నాయి. వీడు పడుకునే ఉన్నాడు. ఒరిగి ఒక గంట విశ్రాంతి తీసుకుని మొత్తం పిశాచాలని రైమని బయటికి వెళ్ళిపోయింది షికారుకి. తినేసి షికారుకి వెళ్ళింది. ఇప్పుడు పంచదార ఇప్పుడు తినద్దు, చక్కెర బొమ్మలు ఇప్పుడు తినకూడదు, తిరిగి వచ్చేసరికి అలసిపోయి వస్తాం, అప్పుడు తింటే కావాలంటే పడుకోవచ్చు లేకపోతే వెళ్ళచ్చు, ఇట్లా ఆలోచించుకుని ఇంకా వీడు జోలికి రాల. వీడు మాత్రం ఆ తెల్లపాకం ఒళ్ళంతా బిగిసిపోయి అక్కడ చూస్తున్నాడు. సరే వీళ్ళన్నీ వెళ్ళిపోగానే వీడు ఏం చేశాడు, ఒక్క ఉదుటం లేచి
కాస్త గట్టిగా విదిలించుకున్నాడు. పంచదార మడతల్లో అంతా బిగిసిపోయింది కదా, వీడు లోపలికి వచ్చేసరికి ఒళ్ళు వెచ్చబడింది, చలి తగ్గిపోయింది. గట్టిగా విదిలిచ్చేసరికి ఆ బెతికలుగా ఉన్నదంతా ఊడిపోయింది. గభాలను వెళ్ళి ఆ సంచిలో ఉన్న జేగంట మోగిచ్చాడు. రొట్టెలు పప్పు కూర అడిగాడు. అవి రాగానే తినేశాడు. ఎప్పుడు పడ్డాడు వీడు? సాయంకాలం 4ంటికి పడిపోయాడు. ఆకలిస్తుంది కదా పాపం. మరి అర్ధరాత్రి అయింది, ఆకలేదు. తినేసి ఆ జేగంట నా సంచిలో పెట్టి సంచి సంకలో పెట్టుకుని వచ్చేసాడు. బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్ళే దారి వెతుక్కుంటూ, వాడికి తెలుసు కదా ఆ కోనల మీద దారులు. అదే ఇంటికి వెళ్ళిపోయాడు. పెళ్ళంతా తెల్లబోయింది. ఇంటికి వచ్చేసరికి ఇదేమిటయ్యా ఇట అయ్యావు, అదేంటి ఒళ్ళంతా పాకంగా అట్లా అయిందంటే, ఉండవే కాస్త వెన్నీళ్ళు పెట్టు స్నానం చేస్తానని స్నానం చేసి ఎవరికి చెప్పద్దు, మనకి ఒక విచిత్రమైన వస్తువు దొరికిందని చెప్పాడు. అక్కడి నుంచి రోజు ఇంకా తిండికి బాధ లేదు కదా, ఆ గంట కొట్టడం. వీళ్ళు అత్యాస పరులు కాదు. మామిడి పండు కావాలి ఎండాకాలం మామిడి పళ్ళుగా, శీతాకాలం కూడా మామిడి పళ్ళు కావాలి, శీతాకాలం మల్లెపూలు కావాలి, స్టైల్ వాళ్ళు కాదు. ఇప్పుడు దొరికేవే ఇప్పుడు కావాలని కోరుకుంటారు. మనకి నిజం, మనకు అవకాశం వచ్చింది అనుకో జయ, మనం చేయమా? చేస్తామండి. ఎక్కడికి అసలు మామూలుగా ఎవరైనా సలహా చెప్తారు, మంచి మాట చెప్తారు అంటేనే, మా అబ్బాయి అన్నం తింటలేదు ఏం చేయాలి, నువ్వు అన్నానికి ముందు చాక్లెట్ పెట్టావనే సంగతి చెప్పకుండా రెస్లెట్ ఇలాగా దొరికితే చాలు. అవకాశం దొరికితే ఏది కావాలంటే అది వస్తుందంటే మనం భూలోక పదార్థాలు వదిలేసి బ్రహ్మలోక పదార్థాలు కోరుకుంటాం కదా. కానీ వీడు అలాంటి వాడు కాదు, మంచివాడు పాపం, మంచివాడు. 2 పూట్ల హాయిగా తిండి వచ్చేసేది. అయినా కూడా వీళ్ళు కష్టపడి పని చేసుకునేవాళ్ళు, సంపాదించుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, రోజులు గడిచే కొందికి తమ్ముడికి తిండి దొరుకుతోంది అనే విషయం అన్నయ్యకి అర్థమైంది. ఓకే. ఎవరైనా చుట్టాలు పక్కాలు వచ్చినప్పుడు వీడు గంట కొట్టి ఆహారం తెచ్చుకునేవాడు. వీళ్ళు వండట్లేదు వచ్చేస్తోంది అనేది తెలిసింది అన్నకి. అక్కడి నుంచి ఓ రోజు వచ్చి కూర్చున్నాడు భోజనానికి. మరి అన్నయ్య వచ్చాడు, ఇవాళ అన్నం పెట్టమన్నాడు. ఏం చేస్తారు వీళ్ళు? లోపలికి వెళ్ళి గంట కొట్టారు, చూసేసాడు. చూసేసరికి ఏమిట్రా ఏదిరా అదిరా ఎదురా అని అడిగాడు. వీడికి గంట కొడితే అన్నమే కాదు చాలా వస్తాయి, వాడికి తెలుసుకున్నాడు. కానీ ఎప్పుడు కొట్ల తిండికి తప్ప రెండో పనికి అతను ఆ గంట కొట్టలేదు. వాడకుండా ఉండిపోయాడు. అన్నయ్యకి చెప్పేసరికి సరే అన్నయ్య మొత్తం అడిగితే ఇట్లా పంచదార పాకం ఇలా అయింది, వాళ్ళు అవి నన్ను తీసుకెళ్ళి అక్కడ గంట కనబడితే తెచ్చుకున్నాను అన్నయ్య అని చెప్పి. సరే వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకి తినకూడవా అన్నీ ఉన్నాయి శుభ్రంగా, గొడ్లు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి, ఎందుకు వీళ్ళకి? కానీ ఆశ, వస్తుభ్రాంతి. వాళ్ళు ఏమనుకున్నారు, మొగుడు పెళ్ళాం ఆవిడ పెళ్ళాం అంది, ఏమయ్యా నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకుంటావు, పంచదార పాకం చేసిస్తే మీ మరదలకు వచ్చింది నాకు రాదా, పట్టుకెళ్ళు చూద్దామంది. సరే పంచదార పాకం 2 దుత్తల నిండా చేసి ఇచ్చింది. వీడిపోయి తమ్ముడు ఎక్కడ పడ్డానని చెప్పాడో అక్కడే పడ్డాడు. కావాలని పాకం అంతా పూసుకున్నాడు, పడుకున్నాడు. చలికి బిగిసిపోయాడు. చూస్తున్నాడు ఏమైనా వస్తాయని. మధ్యలో నిద్ర పట్టేస్తుంది కానీ మెలకుగానే ఉన్నాడు. పిశాచాలు వచ్చి చూసినాయి. కిందటిసారి చక్కెర బొమ్మని తీసుకెళ్తే అది జేగంట కొట్టేసింది. జేగంట పోయింది, వాటికి తెలుసు కదా, దీని సంగతి చూద్దామని దీన్ని పట్టుకెళ్ళి లోపల పెట్టుకున్నాక ఏమైంది, పెట్టుకున్నాక ఏమనుకున్నారు, ఇక్కడే వదిలేసామనుకో ఈ చక్కెర బొమ్మ ఇది పట్టుకెళ్ళిపోతుంది, అందుకని దీన్ని చక్కెరగా ఉంచద్దు, చక్కెరని కరగబెట్టేసుకుందాం, తలా కాస్త చెంచాతో తీసుకుని చిన్న కప్పులతో తీసుకుని తాగచ్చని మనం మంట పెట్టి ఓ గిన్నె పెట్టి దాంట్లో దాన్ని నీళ్ళు మరగబెట్టి వీడిని ఎత్తి అందులో కూర్చోబెట్టి వీడు లబో దీబోమని కేకలు పెట్టి పరిగి అరిచేసరికల్లా బయటికి తీసుకొచ్చాక దొంగ వెధవ కిందటిసారి ఇలాగే వచ్చి మా జయగడ్డ తీసుకుపోయావు, నీ పని చెప్తా ఉండని పిశాచాలన్నీ కలిసి వీడు ముక్కు పుచ్చుకొని లాగేసినాయి. ఇట్లా ముక్కు ఇంత బారుగా అయిపోయింది, 7 మూరల పొడుగు ముక్కు వచ్చేసింది. అంత వచ్చింది. వచ్చాక అక్కడి నుంచి ఎత్తి కొండ మించి కిందకి విసిరేసి. మూరంటే ఇంత కదా రమ్మగారు, 7 మూరలా ఎట్లా రమ్మగారు మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయింది అంతే. ఏం చేస్తాడు, ముక్కు చుట్టుకుని వెళ్ళాడు. ఉంది. ఏం చేస్తాడు, అక్కడి నుంచి తలుపు కొట్టాడు అర్ధరాత్రి. అలాగే ఒంటి నిండా పాకం వేడి నీళ్ళు కాస్త నీళ్ళను కొంచెం కరిగిపోయాడు. ఈ ముక్కు చుట్టుకుని మరేం చేస్తాడు, వెళ్ళి తలుపు కొట్టేసరికల్లా పెళ్ళాం వచ్చి తలుపిస్తుంది. ఏమిటయ్యా ఇలా ఉన్నామంది, నీ బొంద పెట్టండి నా ముక్కు మీద నుంచి నవ్వే అని అరిచాడు. అప్పుడు దీపం పట్టుకొని చూస్తే ఏముంది, మొగుడు ఎక్కడో ఉన్నాడు, వాడి ముక్కు ఎక్కడో ఉంది. అయ్యో ఇదేమిటయ్యా ఇలా అయిందంటే, నాకు గాలి అట్టలేదు, నాకు అది కావట్లేదు, ఆ ముక్కు మూసుకోలేడు, నడవలేడు, కూర్చోలేడు, ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి అర్ధరాత్రి వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి మరుదిని లేపుకొచ్చింది. నిద్ర లేపిద్ది. మా అన్నయ్యకి ఏదో అయిపోయింది, రారా బాబు చూద్దు కానీ అనేసరికల్లా వీడు కాస్త లోపలికి వచ్చి తీరా చూస్తే ఏముంది, అన్నయ్య ఏమో ములుగుతూ పడి ఉన్నాడు, వాడి ముక్కు అంత బాగా అక్కడెక్కడ ఉండేసరికి
అక్కడి నుంచి ఏమనుకున్నాడు, అయ్యో వదిన ఇట్లా జరిగిందా, సరే నేను ప్రయత్నం చేస్తాను ఉండని పిశాచాల దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఓహో సరే ఏం చేశాడు, ఆ చీకటి మాటనే ఇలా అంతర్పుచ్చుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. ఉమ్. ఓ రోజు గడిచిందని చెప్తానులే. సరే వీడు పైనుంచి విసిరేశారు కదా, ఆ, ఆ. సరే ఈ వదిన ఈ పూటకు ఉండనివ్వు, రేపు చూద్దాం ఆ. అని చెప్పి ఎట్టగొట్ట ఆ ముక్కు ఊడిపోయిన ముక్కు పొడుగుగా ఉన్నవాడిని అలాగే పడుకోబెట్టారు. మర్నాడు ఏం చేశాడంటే వీడు ఆ పిశాచాల దగ్గరికి వెళ్ళాలి, దీనికి ఏదో ఉపాయం ఉంది, ఆ ఉపాయం వాటికి తెలుస్తుంది, మనకు తెలియదు ఆ ముక్కును చిన్నది చేయటం ఎట్లాగో. అక్కడి నుంచి పోయి ఆ పిశాచాలు ఏడన్ని దగ్గర ఉంటాయో అక్కడికి వెళ్ళాడు. అర్ధరాత్రి ఇలా అంతర్పుచ్చుకుని వెళ్తే పిశాచాలు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాయి తిండి తింటూ. వాళ్ళ దగ్గర ఇంకో గంట ఉంది, ఆహా. తింటుంటే ఆ పిశాచాల నాయకుడు ఒకడు వచ్చాడు, ఒక పొట్టిభూతం ఒకటి ఉంది అందులో, ఆ చిన్న పిశాచం అనమాట. అది అడిగింది, ఆ చక్కెర బొమ్మకు ముక్కు ఇంత పొడుగు సాగదీసాం, ఆ ముక్కుతో వాడు ఏం చేస్తున్నాడో 4 ముక్కలైనా గిలుకుని తిన్నాం కాదు అంటుంటే ఆ నాయకుడు అన్నాడు, ఏముంది వాడి దగ్గర ఏముంది ఉపాయం, ఆ జేగంటతోటి 1 గంట కొట్టి తగ్గు 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 అంటే తగ్గిపోతుంది ముక్కు. తెలిస్తే చేసుకుంటాడు, లేకపోతే వాడు ఏడుస్తాడు. మన గంట కొట్టేసినందుకు వాడికి అదే శాస్తి. వీడికి నుంచి తమ్ముడు అన్నీ వినేశాడు. ఇంకేముంది ఇక పర్వాలేదులే, ఉపాయం తెలిసిందని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి జేగంట పుచ్చుకెళ్ళాడు. జేగంట పుచ్చి 1 గంట కొట్టి తగ్గు అంటే అది ఇంచీలు చొప్పున తగ్గుతోంది. 7 మూరలు ఎప్పటికి తగ్గాలి, అదే కదా. తగ్గుతుంటే వదినికి విసుగు పుట్టిపోయింది. ఆ. ఇంతసేపు వెయిటింగ్ ఏంటంటే గంట లాక్కుంది. తమ్ముడు వరిది కావాలని చెయ్యట్లేదేమో, నిదానంగా చేస్తున్నాడు, ఇలా కాదని లాక్కుని ఆ గంట నేలకేసి టంగుడు తగ్గు 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 అని కొట్టేసి చివరికి మొత్తం తగ్గిపోయి ముక్కు తగ్గిపోయి మొత్తం తగ్గిపోయింది, ముక్కు అంతా పోయింది. కొంత మటుకు వచ్చాక ఆపుకోవాలి కదా, ఈ తగ్గు తగ్గు అని చేసేటప్పటికి ముక్కు కాస్త పోయింది, ముక్కిడి అయిపోయాడు, ముక్కులేని వాడైపోయాడు వాడు చివరికి. ఇంకా అప్పుడేం చేస్తారు, రా అంటే రాదు, తగ్గటం వరకే అది. తగ్గిపోయింది. ఇక ఏమీ లేక ఈ పెళ్ళాం తొందరపాటు వల్ల, మొగుడి తొందరపాటు వల్లేమో అక్కడికి వెళ్ళాడు, పెళ్ళాం తొందరపాటు వల్లేమో ముక్కు కాస్త పోయి అన్నయ్య ముక్కిడే అయిపోయాడు. తమ్ముడు ఏం చేస్తాడు, అయ్యో 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 అన్నాడు, అయ్యో లేదు ఇంకేం లేదు, ముక్కు లోపలికి వెళ్ళిపోయింది, ఇంకేం లేదు అక్కడ. ఆ తర్వాత ఇంకా తమ్ముడు ఫోన్లే, అన్నయ్య నువ్వేం పని చేయలేవు, బయటికి వెళ్తే అందరు నేను చూసి నవ్వుతారు, నీకు కూడా తిండి నేనే ఏర్పడతాను, ఈ గంటతోనే వాడుకుందాం ఇద్దరం అని చెప్పేసి అన్న తమ్ముడు ఇంక అప్పటి నుంచి కలిసి ఉండటం మొదలుపెట్టారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, ఇంత సరదా కదా, నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయండి. Super. ఇలాంటివే పినక్కిల్లో ఏదో రకరకాల కథలు ఉన్నాయి, ఇంగ్లీష్ కథలు, వాడి ముక్కు ఇంత పొడుగు సాగిపోయే కథ అన్నమాట. ఆహా. ఇది కథ. రైట్ అండి, నమస్తే. నమస్తే.